జంజీ సాధించేశారు. అందరికీ కంగ్రాచులేషన్స్. ఈరోజు గెలిచింది బీజేపీ కాదు, సిజేపీ కాదు, ప్రతిపక్షాలు అస్సలు కాదు. ఈరోజు గెలిచింది ఈ దేశ ప్రజాస్వామ్యం. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇది ఓ రాజకీయ పరాజయం కాదు, ప్రజల గొంతుకకు ప్రభుత్వం ఇచ్చిన ఒక గౌరవం, దేశ యువత అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం. సో మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దేశంలో తప్పు జరిగితే ప్రశ్నించడం అనేది దేశద్రోహం కాదు, ప్రశ్నించడం అనేది నీ రాజ్యాంగ హక్కు. నువ్వు ప్రశ్నించేది నీ దేశాన్ని కాదు, దేశంలో జరిగిన తప్పును. నువ్వు కోరుకునేది ప్రభుత్వాలు పడిపోవడం కాదు, వ్యవస్థ అనేది బాగుండాలి అని. ప్రశ్నిస్తే దేశద్రోహివి అని చెప్పే వాళ్ళకు ఒక మాట చెప్పండి. దేశం కోసం ప్రశ్నించే పౌరుడిని దేశద్రోహి అంటారా? అయితే దేశంలో ఎంత అన్యాయం జరిగినా కళ్ళు మూసుకొని కూర్చునే వాళ్ళని ఏమనాలి? మిమ్మల్నే ఏమనాలి? ప్రతిదానికి యాంటీ నేషనల్ ఏంటి అసలు? దేశ ప్రజలందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ రాజకీయాల కోసం మతాన్ని వాడద్దు. దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగకండి, విద్యాలయాల్లోకి, న్యాయస్థానాల్లోకి, ఆసుపత్రుల్లోకి అస్సలు మతాన్ని తీసుకురాకండి. దేవుళ్ళ కోసం గుడులున్నాయి, మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి. దేశాన్ని నడిపేది రాజ్యాంగం, దేశాన్ని కాపాడేది ప్రశ్నించే పౌరులే. చివరగా ధర్మేంద్ర ప్రధాన్ గారిని చూస్తుంటే నాకైతే లాల్ బహదూర్ శాస్త్రి గారే గుర్తుకొచ్చిర్రు. తప్పు స్వయంగా చేయకపోయినా తన పరిధిలో జరిగిన తప్పుకు ఆయన నైతిక బాధ్యత తీసుకోవడం నిజంగా నాయకత్వం, అది నిజమైన నాయకత్వం. హ్యాట్సప్ సార్. సార్, పదవులు మళ్ళీ వస్తాయి, కానీ ప్రజల నమ్మకం పోతే తిరిగి రావడం అనేది చాలా కష్టం. మీరు అంటే ఈరోజు ఒక పదవికి రాజీనామా చేయలేదు, భారత ప్రజాస్వామ్యంపై ప్రజలకున్న నమ్మకాన్ని మరింత బలపరిచారు. గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం తప్పు చేయొచ్చు, ఏ ప్రభుత్వం అయినా, కానీ ప్రజలు ప్రశ్నించేంత వరకు ఈ దేశంలో న్యాయం అనేది ఎప్పటికీ ఓడిపోదు. అదే మన భారతదేశ గొప్పతనం. అందుకే ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రశ్నించండి, కానీ దేశం కోసం మాత్రమే ప్రశ్నించండి, స్వార్థ రాజకీయాల కోసం కాదు.